తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో డాక్టర్ ఫార్మసీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో కాలం చెల్లిన మందులు విక్రయించిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మూగజీవులకు వ్యాక్సిన్లు ఇచ్చే పేరుతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మందులకు రసీదులు ఇవ్వకపోవడం, నిల్వలో మరిన్ని కాలం చెల్లిన మందులు ఉండొచ్చని అనుమానాలు పెరుగుతున్నాయి. రోగులకు కూడా ఇలాంటి ప్రమాదం జరగవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు స్పందించి పట్టణంలో ఉన్న ఫార్మసీలను తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నువ్వు రేపు ఇప్పుడు అందరికి అట్లా ఇచ్చేవా? మామూలుగా వచ్చి మెడిసిన్ అందరికి ఏం చేయలేనంట. నువ్వు ఎట్లా చెప్తావు ఈ లేదని? పోయి దానికి మెడిసిన్ కూడా వేసుకొచ్చేసారు వాళ్ళు చెప్తున్నావు సింపుల్గా. ఇప్పుడు బిల్ ఇవ్వరా? బిల్ ఇవ్వడంట్లే. నేను సూపరింటెండెంట్తో మాట్లాడు. చూసుకోకుండా చేశారా? నాకు అదే చూపిమని చెప్పింది. దాన్ని తీసుకోండి, మీకు ఇచ్చాను కదా, నేను పొరపాటు చేసి ఒకటి ఇచ్చా. నువ్వు ఇచ్చావు కరెక్టే, మిగతాది రిమైనింగ్ చూపిమని చెప్పా. నువ్వు దానిలో నాకు వేరే స్టాక్ అయినా ఇచ్చేసి ఎక్స్పైరీది వేరే స్టాక్ ఇచ్చేసి ఇచ్చా. నువ్వు వేరే స్టాక్ ఇచ్చుంటే నేను చూసుకొని ఉంటా అది ఎక్స్పైరీడా కాదనేసి. నువ్వు బిల్లు కూడా ఇవ్వకుండా నువ్వు ఇప్పుడు సాయంత్రం రా రేపు రా అని మాట్లాడుతుంటే అది సిస్టమ్ జోబులో ఉన్న స్టాకా? సిస్టమ్ తీసే అబ్బాయి లేడన్నా, వచ్చిన తర్వాత అవన్నీ ఎందుకునా? అవన్నీ ఎందుకు? అయితే సిస్టమ్ కూడా తెలియదు పెద్దగా. అబ్బాయి వచ్చిన తర్వాత సిస్టమ్ గురించి తెలియకనే నువ్వు సిస్టంలో బిల్లు వేస్తున్నావు, ఇంతసేపు అన్నీ చూస్తూ ఉన్నావు, స్టాక్ చూస్తున్నావు, ఇస్తున్నావు. ఏం తెలియక నేను ఎక్స్పైరీ స్టాక్ ఇస్తున్నారా? మెడికల్ షాప్లో ఉండి నేను చూసుకోలేను, నాకు తెలియదు ఇవన్నీ చెప్తే ఎవరు ఒప్పుకోరు, చచ్చిపోతాడు. అప్పుడు పరిస్థితి ఏందే? కరెక్ట్గా అడిగిన దానికి సమాధానము అది రెస్పాండ్ అవ్వాలా. మీరు ఎక్స్పైరీ మీరు ఇచ్చారు ఇవ్వలేదని చెప్పండి. ఇచ్చారని చెప్తున్నారు కదా, అది ఎందుకు చూసుకోలేదు? ఈ రోజు ఒక మెడిసిన్ నా ఒక్క దాంతో ఎక్స్పైర్ అయిపోయింటే వదిలేస్తూనే ఉంటా. మీరు కట్ట తీసి బయటేశారు, ఆ వ్యాక్సిన్లు అన్నీ తీసి బయటేశారు, దానికి ప్రూఫ్ ఉంది. మీరు ఆ వ్యాక్సిన్లు అన్నీ రేపు నాలాగే ఇంకోటికి వస్తాడు. ఇప్పుడు అది చచ్చిపోయింది, ఎవరు సమాధానం చెప్తారు? చూసుకోకుండా ఇచ్చేసాము అనే సమాధానం. నేను ఈరోజు డాక్టర్ ఫార్మసీకి వచ్చాను. నేను డాక్ కోసం ఫస్ట్ వ్యాక్సిన్ కోసం తీసుకోవడానికి వస్తే వాళ్ళు అవి ఎక్స్పైర్ అయిపోయిన ఇది ఇచ్చారు వ్యాక్సిన్. అది తీసుకొని పోయి మేము చూడకుండా వీళ్ళ మీద నమ్మకంతో మేము డాక్టర్ కాడ ఇంజక్షన్ వేయించుకొని వచ్చేసాం. ఆ తర్వాత డాక్టర్ చూసి చెప్పాడు ఈ విధంగా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనేసి. అది తీసుకొని వచ్చి వీళ్ళని బిల్లు అడుగుతుంటే ఇవ్వట్లేదు. ఏదన్నా అయితే తెలియకుండా చేసేస్తాను, నాకు తెలియదు అనే స్టాక్ పెట్టుకున్నారు. ఇంకా ఆ స్టాక్ అట్లాగే ఉంది. ఇప్పుడు అతను డస్ట్బిన్లో జోబిల్లో వేసుకు పెట్టుకుంటున్నాడు. అతను ఏదైనా ఆన్సర్ అడిగితే నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు సిస్టమ్ వర్క్ రాదని చెప్తున్నాడు. ఇది నాకు డౌట్ ఉంది. ఇప్పుడు నా ఓన్లీ వెటర్నరీ ఇట్లా ఎక్స్పైరీ డేట్స్ అమ్ముతున్నారా లేకపోతే మొత్తమే ఇలాగ అమ్ముతున్నారా నాకు అర్థం కావట్లేదు. ఇది రేపు మనుషులకు కూడా ఇదే ఎఫెక్ట్ అవుతుంది, కొంచెం చూసుకొని చేయండి. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్లెం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్. డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.